ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుస విజయాలతో ఫైనల్ కు చేరుకుంది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో ఫైనల్ మ్యాచ్ లో తలపడనుంది. శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శుభమన్ గిల్ ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. మెరుగైన ఆరంభాలను దక్కించుకుంటున్నప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. దీంతో రోహిత్ శర్మ ఫామ్ పై విమర్శలు వస్తున్నాయి. అయితే రోహిత్ శర్మపై వస్తున్న విమర్శలను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. రోహిత్ కు మద్దతు ఇచ్చాడు. కెప్టెన్ గా హిట్ మ్యాన్ దూకుడుగా ఆడుతుంటే కొన్ని పరుగులు చేసినా మిగతా వారు దానిని ముందుకు తీసుకెళ్తున్నారని గంభీర్ మద్దతుగా నిలిచాడు. అయితే గంభీర్ వ్యాఖ్యలతో సునీల్ గవాస్కర్ ఏకీభవించలేదు. రోహిత్ శర్మ బ్యాటింగ్ విధానాన్ని ప్రశ్నించాడు. రోహిత్ శర్మ కనీసం 25 ఓవర్లు ఆడితే టీమిండియా 50 ఓవర్లలో ఈజీగా 300కు పైగా స్కోరు చేస్తుందని ఇండియా టుడేతో మాట్లాడుతూ గవాస్కర్ అన్నాడు. గత కొన్నాళ్లుగా హిట్ మ్యాన్ దూకుడుగానే ఆడుతున్నాడు, కానీ కొన్నిసార్లు అది విజయవంతం అయినప్పటికీ చాలా సార్లు విఫలమవుతున్నాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రోహిత్ ప్రతిభకు దగ్గ ఇన్నింగ్స్ ఆడడం లేదు. మిగిలిన ఆటగాళ్లతో పోలిస్తే రోహిత్ శర్మ నైపుణ్యాలు చాలా ప్రత్యేకమైనవి. అద్భుతమైన షాట్లు కొట్టగలిగే నైపుణ్యం అతడి సొంతం. ఒకవేళ రోహిత్ శర్మ 25 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేస్తే టీమిండియా 180 నుంచి 200 మధ్య స్కోర్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు అవలీలగా 350 కంటే ఎక్కువ పరుగులు చేయవచ్చు. ఇప్పటికే న్యూజిలాండ్ గత సెమీఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాపై భారీ స్కోరు చేసింది. అలాగే లీగ్ దశలో టీమిండియాపై ఓడిపోయి కసిగా ఉంది. ఆ జట్టు బ్యాటర్లు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మ క్రీజులో 25 ఓవర్ల వరకు ఉంటేనే టీమిండియా ఈ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధిస్తుందని గవాస్కర్ అన్నాడు.